హలో గాయ్స్! సో ఈరోజైతే నా బర్త్‌డే స్పెషల్. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో నాకే సర్ప్రైజ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నా కూడా మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. సో అలా కార్‌లో అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తామో చూసేద్దాం. సో ఎక్కడికి వెళ్తున్నామో అయితే తెలీదు. తనైతే సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు రాజేష్. సో కాసేపటి తర్వాత డ్రైవింగ్ నాకు ఇచ్చి పడేశారు. ఇంకా అలా వెళ్తూనే తుని దగ్గరలో కొంచెం ఆకలేసిందనమాట. మేము చాలా లేట్‌గా స్టార్ట్ అయ్యాము. సో మరి 2:30 అలా అయింది. ఇంకా ఫుడ్ కోసం అని ఆగాము. ఇక్కడ ఒక మంచి హైవే పక్కన రెస్టారెంట్ కనిపించింది. వ్యూ అయితే చాలా బాగుంది. సో అమలోద్భవి అని చెప్పి తుని దగ్గరలో. సో అక్కడికెళ్ళి లంచ్ చేసాము. వాళ్ళిద్దరూ ఇదిగో ఇంకా తింటూనే ఉన్నారు. నేను తినేసాక బయటకు వచ్చి ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో సో పర్టికులర్ ప్లాన్ అయితే ఏం లేదు. అలా వెళ్తూ ఉన్నాము అంతే, లాంగ్ డ్రైవ్ లాగా. సో మరి చూద్దాం ఎక్కడికి వెళ్తామో. మధ్యలో అయితే మాకు కొంచెం రిలాక్స్ అవ్వాలనిపించింది. సో ఏదో పల్లెటూరులోకి వెళ్ళడానికి ట్రై చేస్తే ఇలా రైల్వే ట్రాక్ ఒకటి కనిపించింది. ట్రైన్ కూడా రైట్ టైంకి అలా వెళ్తూ ఉందనమాట. తిరుపతి ఎక్స్ప్రెస్ అది, తిరుపతి వెళ్తుంది. సో మరి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకెక్కడికైనా వెళ్దామని ప్లాన్లోని ఇలాగ పల్లెటూరు పక్కన ఉండే తుని లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది పర్టికులర్గా తెలీదు. బట్ తను మ్యాప్ చూసి కొంచెం వాటరీ నేచర్ ఉండే ప్లేస్ ఏంటి అని కనుక్కొని వెంటనే ఇంకా ఒక లెఫ్ట్ తీసుకుంటే ఇలా ట్రాక్ వచ్చింది. సో ఆ లోపలికి వెళ్ళిపోయాము. కొంచెం మేము వీడియోస్ అంతా పర్టికులర్గా ప్లాన్ చేయలేదు కాబట్టి వీడియోస్ అప్పటికప్పుడు ఏదో అలా తీస్తున్నాము. చూసారా, ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే వచ్చింది. నాకైతే చాలా 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 నచ్చింది ఈ పెద్ద వాటర్ ప్లేస్. బట్ ఇందులో స్విమ్మింగ్కి దిగడానికి నేనైతే పాపని అలౌ చేయలేదు. ఎందుకంటే ఎంత లోతు ఉంటుంది, ఎంత డెప్త్ ఉంటుందో మనకు తెలియదు. పిల్లల్ని అంత ఈజీగా ఇది చేయకూడదు కాబట్టి. సో దీని పక్కనే ఉన్న ఆపోజిట్లో ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉందన్నమాట. చాలా 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 బాగుంది. సో వీళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి ఆవు ఎంత బాగుందో, అసలు ఒంటరిగా ఉన్నట్టు లేదు, కానీ అది చాలా ఎంజాయ్ చేస్తుంది నేచర్ని. మనకి ఈ సిటీస్లో ఎక్కడా కనిపించదు అసలు. ఇగో ఈవిడైతే ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ చేసింది. వాటర్ కనిపిస్తే చాలు ఇంకా దిగిపోద్ది అనమాట అందులోకి. దీని తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఈయనేమో విష్ణుమూర్తిలాగా అలా పడుకొని కూర్చొని చూస్తూ ఉన్నారు నేచర్ని. అది చాలా ఎంజాయ్ చేసిన తర్వాత డెస్టినేషన్ ఏంటి అనేది నాకు అర్థమైంది. ఎస్, చూస్తున్నారు కదా, ఈ కొండను చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, అన్నవరం వెళ్తున్నాము. అక్కడ చూస్తే 3 నామాలు ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోతుంది కదా. సో అన్నవరం అయితే బయలుదేరాము. చాలా లేట్ అయింది, బట్ ఈవినింగ్ 5:30 అలా అయిపోయింది. మేము పైకి వెళ్ళి అంత దర్శనం అయితే 7:30 అయిందనమాట. వేని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అసలు అక్కడ టైం లేదనుకొని ముందు లైటింగ్ అది పోతుంది అని చెప్పి ఫస్ట్ పిక్స్ అయితే తీసేసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకొని వెంటనే ఇంకా హడావిడిగా పిక్స్ తీసుకొని అండ్ దర్శనానికి వెళ్ళిపోయాము. చాలా బాగా జరిగింది దర్శనం ఈసారి. ఎక్కువ క్రౌడ్ కూడా లేదనమాట. సో నా బర్త్డే ఈ ఇయర్ ఇలా జరుపుకున్నాను. థ్యాంక్ యూ గాయస్.